శ్రీకాకుళం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 విజన్ ద్వారా ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త ఉండాలన్న దృక్పథంతో అమలు చేస్తున్న కార్యక్రమాలకు అందరూ సహకారం ఉండాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. డిఆర్డీఏ కార్యాలయంలో డిఆర్డీఏ అధికారులు మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శాఖ ద్వారా రైతాంగానికి అలాగే మత్స్యకారులకు చిన్న పరిశ్రమలకు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా స్వయం ఉపాధి పథకాలకు రుణాల ద్వారా పనిముట్లు పంపిణీ చేయడం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న యువత పారిశ్రామిక యాత్రని దానికి అధికారులు పూర్తి సహకారం అందించాలని తెలిపారు. డిఆర్డీఏ ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో పథకాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిగతా ఆఫీసర్స్ కి అలాగే ఏపీఎంస్ కి నెక్స్ట్ సీసీలకి అందరం కూడా కాన్స్టిట్యున్సీ నుండి ఇచ్చేసినటువంటి సిబ్బందికి అందరం కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రివ్యూ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఎంతో అనుభవంతో ఆయన ఎలాగైతే 2020లో ఒక విజన్ తయారు చేసుకొని ఈరోజు ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మనం తయారు చేసుకోగలిగాం. అప్పుడు అందరూ కూడా రెగ్యులర్గా నవ్విన రోజులు. ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2047 స్వర్ణాంధ్ర at 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేసుకోవాలని, అలాగని ఏదో గుడ్డిగా 2047 దాకా మనం ఖాళీ కూర్చోకుండా మనం ఒక యాక్షన్ ప్లాన్ కాన్స్టిట్యున్సీ వైజ్ తయారు చేసుకుని ఎవ్రీ ఇయర్ దానికి ఒక బౌండరీస్ ఫిక్స్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఒక మైల్ స్టోన్ రోడ్ మ్యాప్ తయారు చేసుకొని సో 26 ఏంటి, 27 ఏంటి, 29 ఏంటి, అలాగా 47 వరకు ఏంటేంటి మనం రీచ్ అవ్వాలి, మన రోడ్ మ్యాప్ ఏంటి, ఆ రకంగా ప్లాన్ చేసుకుని అందరితో కలిసి వెళ్ళమని చెప్తారు. అలాగే కన్వర్జెన్స్ ఇప్పుడు సపోజ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో డిఆర్డీఏకి, అలాగే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్తో డిఆర్డీఏకి, అలా వాళ్ళ నుండి కొంత మన నుండి ఫండ్ కలెక్షన్ చేసి అలాగే అగ్రికల్చరల్గా మనం ఎలాగా సహాయపడగలం, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని స్కీమ్స్ని ఎలాగ మనం అనుసంధానం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి ఎలాగ అనుసంధానం చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇవన్నీ మనం ఇక్కడ నుండి పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ఈ ఏపీఎంస్ 2 మండలాల నుండి అలాగే సిసి ద్వారా మనం ఏం చేయాలంటే థరో మీటింగ్స్ కండక్ట్ చేసి, అంటే అవసరమైతే ఇండస్ట్రీస్ ప్రమోటర్స్ని తీసుకొచ్చి మనం నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ పెడితే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇంత మంచి అవకాశం ఇప్పుడు లక్పతి దీదీని చేయాలంటే ఈజీయే. ఇండివిజువల్ యూనిట్స్ పెట్టొచ్చు, ఎన్నో పెట్టగలరు, ఇండివిజువల్ యూనిట్స్ చేయగలరు కూడా. లేదంటే వాళ్ళే 2-3 తీసుకొని చేస్తారు ఒక ఛాలెంజింగ్గా. ఇప్పుడు ఎన్నో నెంబర్ ఆఫ్ ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, లేకపోతే పేపర్ ప్లేట్స్ ఉన్నాయి, అలాంటి ఎన్నో యూనిట్స్ ఉన్నాయి. అన్నీ తెస్తాం, అన్నీ అవసరమే. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ నుండి ఇప్పుడు టిష్యూ పేపర్స్ ఉన్నాయి, మనకు ఎక్కడా లేదు మన ఏరియాలో. సో మనం ఎందుకు ఆ దిశగా వెళ్ళకూడదు? నాకు తెలిసి అది పెద్ద కాస్ట్ కూడా కాదు, అది మాక్సిమం 15-20 lakhs. మనం టిష్యూ పేపర్స్ ఎక్కడి నుండో దిగుమతి చేసుకొస్తున్నాం. సో అలాగే అన్ని ఇన్నోవేటివ్గా కొత్త ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అందరికీ క్యాంపెయిన్స్ పెట్టి చేద్దాం. నేను కూడా తప్పకుండా ఇన్వాల్వ్ అవుతాను. కొద్దిగా మనం సీరియస్ తీసుకుందాం. అసలు ఈరోజు ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి. ఈరోజు 690 కోట్లు మన సొంత డబ్బులు బ్యాంకులో ఉన్నాయంటే ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో, ఏ మంచి ముందు చూపుతో ఆనాడు ఆయన ఈ డ్వాక్రా గ్రూప్స్ని పెట్టడం, ఈ డిపార్ట్మెంట్స్ని ఫామ్ చేయడం, దానికి తగ్గట్టుగా మీరందరూ 100% డెడికేటెడ్గా, అప్పుడంతా మీరు నిరుద్యోగులు, ఏదో డిఎస్సిఓ లేకపోతే ఏపీఎస్ఓ లేకపోతే ఏదో గ్రూప్ 4 గ్రూప్ 1 గ్రూప్ అలా వచ్చేది. సో మీరందరూ కూడా పీజీలు ఇవన్నీ చేసిన వాళ్ళు కనుక ఇమ్మీడియట్ క్యాచ్ చేసి మీరు కూడా క్వాలిఫైడ్ కనుక ఆ టైంలో అందరూ కూడా ఇందులో జాయిన్ అయినందువల్ల మంచి బేస్ ఏర్పడింది ప్రభుత్వానికి. అలాగే మీరు అందరూ కూడా 100% ఎఫర్ట్స్, ఇది 100% నో డౌట్ ఈ ఎఫర్ట్సే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. దానివల్ల ఎన్నో మంది కుటుంబాల జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పుడు లేడీసే ఫైనాన్స్ మినిస్టర్స్ అయిపోయారు అందరి ఇంట్లో.
సో డబ్బులు కావాలంటే వాళ్ళు అప్పిచ్చే పరిస్థితి ఉంది, ఆ గ్రూప్ వాళ్ళ దగ్గర కూడా అప్పిచ్చే పరిస్థితి ఉంది. నాకు అప్పుడప్పుడు హ్యాండ్ లోన్ కావాలంటే